వాళ్ళ కీలకమైన చర్చలు జరగబోతూ ఉన్నాయి. పాక్ చర్చలకు సిద్ధం అంటూనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. వహాసే గోలీ చలేగీతో యహాసే గోలా చలేగా, ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట. ఆపరేషన్ సింధూర్లో మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఈ ఆదేశం ఇచ్చారు. పాకిస్తాన్ తోటాలకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. పాకిస్తాన్ ప్రతి చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు సూచించారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. నిన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ప్రకటించింది, భారత్ పాక్ యుద్ధంలో లక్ష్యాన్ని ఛేదించాం, ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాం, టెర్రరిస్టుల్ని ఏరిపారేశాము అని చెప్పి. ప్రభుత్వం కూడా రక్షణ శాఖ నుంచి మంత్రి రాజ్నాథ్ కూడా ఒక ప్రకటన చేశారు. సైనిక సత్తా చాటాం, సరిహద్దుల్లోనే కాదు రావల్పిండి వరకు వెళ్ళాం, పాక్ యుద్ధ విమానాల్ని నేలకూల్చాము అని చెప్పేసి. సో భారత్దే యుద్ధంలో పై చేయి. కానీ ఒక సంకేతం వెళుతోంది భారత్ నుంచి, మోదీ నుంచి, యుద్ధ విరమణకు అంగీకారం చెప్పవచ్చు అని చెప్పేసి. సో ఇండియా పై చేయి ఉన్నప్పుడు ఇది సరైన నిర్ణయమేనా అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది లేవనెత్తుతూ ఉన్నారు. ఏమంటారు ఎంజీ రావు గారు? భారత పాకిస్తాన్ల మధ్య 3 రోజులు కానీ భీకర యుద్ధం జరిగిందండి. ఈ భీకర యుద్ధం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒక లెవెల్కి చేరిపోయింది. ఆ లెవెల్ అంటే ఇట్ రీచ్ టు ఏ లెవెల్ వేర్ దేర్ ఈజ్ ఎన్ ఇన్నోవేటబుల్ న్యూక్లియర్ వార్ అండి. 3 రోజులు యుద్ధం, భీకర యుద్ధం. అంటే నేను చెప్తూ ఉంటానన్నమాట, మోడర్న్ వార్ ఎప్పుడు కూడా చాలా స్విఫ్ట్గా ఉంటుంది, చాలా వేగంగా ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉంటుంది, చాలా దీర్ఘకాలికం ఏమి ఉండదు, చాలా షార్ట్ టర్మ్లో కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం 3 రోజులే, కేవలం 3 రాత్రులే, కానీ అది ఒక లెవెల్కి రీచ్ అయిపోయింది అనమాట. ఒక తారాస్థాయికి, ఒక పరాకాష్ఠ దశకు వచ్చింది. ఇక ఆ దశలో ఉండవలసిన యుద్ధం అణుయుద్ధం మాత్రమే. అణుయుద్ధం అని తెలుస్తుంది. యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ యుఎస్ ప్రెసిడెంట్కి జేడీ వ్యాన్స్కి రిపోర్ట్స్ ఇచ్చాయంట. ఇండియా 3 రాత్రుల్లోనే పాకిస్తాన్ని సర్వనాశనం చేసిందని తెలుస్తుంది. భారత డీజీఎంఓ నిన్న కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ రిపోర్ట్లు కూడా పాకిస్తాన్ కూడా అంగీకరిస్తుంది. ఏమనంటే మా దేశంలో ఎన్నో జట్లు కూలిపోయినాయి, ఎన్నో బేసులు, ఏది రావల్పిండిలో నూర్ఖాన్ బేస్ ఒకటి, ఇస్లామాబాద్లో ఎయిర్ బేస్లో ఒకటి, కరాచీలో ఎయిర్ బేస్లు, అంటే వాళ్ళ F-16 అవి ఎదగడానికి లేదు, ఇంకా ఎగరడానికి లేదు, ఇంకా వాళ్ళ దగ్గర సర్వనాశనం అయిపోయారన్నమాట. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఒక అస్త్రం, బ్రహ్మాస్త్రం, అణ్వాయుధాలు తీయాలి. అందుకనే పాకిస్తాన్ ప్రధాని కూడా వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ అథారిటీని మీటింగ్ కూడా పెట్టబోయారు. ఇంకా అమెరికాకు కూడా ఫుల్ రిపోర్ట్లు వచ్చేసినాయి, భారతదేశానికి కూడా ఇంటెలిజెన్స్ సోర్సెస్ వచ్చినాయి, ఇంకా పాకిస్తాన్ అణ్వాయుధం తీస్తుందని. అంటే మీకు అర్థం ఏంటి? మనకి 3 రోజులే అనుకుంటున్నాం, భారత పై చేయిలో తిరిగే లేదు ఆ విషయంలో. నిన్న డీజీఎంఓలు చెప్పడం, ఈ ఆర్మీ త్రివిధ దళాలు కూడా సమావేశం మాట్లాడడంలో కూడా పూర్తిగా చెప్పేశాయి. కానీ ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపాలి. ఈ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు వస్తాయన్నమాట. నేను ఒకటే చెప్తున్నా, మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా సరైనది ఆ విషయంలో అనుకుంటున్నా. మన అందరం అనుకుంటున్నాం, అరే ఇంకా యుద్ధం చేయాలని. కానీ అణుయుద్ధం వస్తే ఎవరు ఆపుతారు? అణుబాంబులు ఉన్నాయి. ఆ అణుబాంబులు పని పట్టాలంటే శాంతియుతంగా పట్టాలి, యుద్ధంతో పట్టకూడదు. ప్రపంచం కూడా అదే కోరుకుంటుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా నిన్న 57 దేశాల ఇస్లామిక్ కూటమి, పాకిస్తాన్ అందులో సభ్యదేశం, ఇండియా సభ్యదేశం కాదు, ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఉంటుంది, వాళ్ళకి సోదరభావం ఉంటుంది అనమాట ఇస్లాం ప్రకారం. అలాంటి ఇస్లామిక్ దేశాలే నిన్న వాళ్ళని తూర్పురబట్టినాయి పాకిస్తాన్. నువ్వేంటి అణుబాంబులు తీస్తున్నావు, నీకు అసలు టెర్రరిస్టులు నడపడం ఏంటి, అసలు విధానం వచ్చా మీకు, భారతదేశానికి మేము సపోర్ట్ అని నిన్న చేసినాయి అంట. మీకు అర్థం చేసుకోండి, అంతర్జాతీయ సమాజం భారత వైపు ఉంది, అంతర్జాతీయ సమాజం భారత్ విక్టిమ్ అని ఉంటుంది. పాకిస్తాన్ అనేది టెర్రరిస్ట్ కంట్రీ, ఇది ఎట్టి పరిస్థితులు నష్టపోవాలన్నది. భారతదేశం 3 రాత్రుల్లో దాన్ని పేచమని చేసిందనమాట. ఇంకా మనం యుద్ధ లక్ష్యాలు మనకు వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ యుద్ధం చేస్తే ఏ అయితే లక్ష్యాలు వస్తాయో అవి వచ్చినాయి కాబట్టి ఇక శాంతియుతంగా వెళ్ళిపోవాలి. మనకి ఇంకా చాలా ఉన్నాయి, ఇదే కాదు, యుద్ధం చేయడానికే మనం పుట్టలే. భారతదేశానికి చాలా